వెల్కమ్ టు బేరీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పొదలకూరు పట్టణ టీడీపీ అధ్యక్షులు బొద్దులూరి మల్లికార్జున నాయుడు జన్మదిన వేడుకలు. సంగం గురుకుల పాఠశాలలో అనూష అనే 5వ తరగతి విద్యార్థి పాము కాటుతో ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స. భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ 11వ తారీఖు తలపెట్టిన బీసీ ధర్మ దీక్షకు మద్దతు. ఆ బొట్లు ఏమయ్యాయి? ఈ విధంగా ఉత్కంఠభరిత వాతావరణంలో ఈ సమావేశం కొనసాగింది. చిన్న వయసులోనే గొప్ప ఆలోచనలు, సృజనాత్మకత చూపించగలరని స్లేట్ మై స్కూల్ 1వ తరగతి విద్యార్థులు అద్భుతంగా నిరూపించారు. రామాయణంలోని ముఖ్య ఘట్టాలను ఎంతో ఆసక్తికరంగా హృదయానికి హత్తుకునేలా ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ ప్రదర్శనలో రాముని జననం, వనవాసం, పట్టాభిషేకం, రాముని సుస్థిరమైన పాలన, లంకా దహనం వంటి కీలక అంశాలను చిన్నారులు చక్కగా నటిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందారు. చిన్న చిన్న డైలాగ్స్, భావ వ్యక్తీకరణ, వేషధారణ కలిసి ప్రదర్శనను మరింత ప్రత్యేకంగా నిలిపాయి. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ చిన్నారులు తమ వయసుకు మించిన అవగాహనతో పాత్రలను అద్భుతంగా పోషించడం, గురువుల మార్గదర్శకత్వంలో వారు చూపిన సమన్వయం, శ్రమ స్పష్టంగా కనిపించింది. ప్రేక్షకులు కూడా ఈ ప్రదర్శనను చూసి మంత్రముగ్ధులయ్యారు. ఎలాంటి ప్రదర్శననైనా అవలీలగా ప్రదర్శించడం స్లేట్ మై స్కూల్ విద్యార్థులకే సాధ్యమని నిరూపించారు. స్కూల్ కరెస్పాండెంట్ సామా రజనీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచే భారతీయ ఇతిహాసాలపై అవగాహన పెంపొందించడం ద్వారా పిల్లల్లో మంచి విలువలు, నైతికత పెరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా సాంప్రదాయాలపై గౌరవం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. మొత్తంగా స్లేట్ మై స్కూల్ విద్యార్థులు ఈ రామాయణ ప్రదర్శన చిన్నారుల ప్రతిభకు ఒక నిదర్శనం కాగా, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రేక్షకులందరికీ ఒక మధురమైన అనుభూతిని అందించింది. अथ 15 सर्गः मेधावी तु ततो ध्यात्वा स किञ्चिदिदमुत्तरम् लब्धसंज्ञस्ततस्तम् तु वेदज्ञो नृपमब्रवीत् इष्टिम् तेऽहम् करिष्यामि पुत्रीयाम् पुत्रकारणात् अथर्वशिरसि प्रोक्तैर्मन्त्रैः सिद्धाम् विधानतः ततः प्राक्रमदिष्टिम् ताम् पुत्रीयाम् पुत्रकारणात् जुहावाग्नौ च तेजस्वी मन्त्रदृष्टेन कर्मणा ततो देवाः स गन्धर्वाः सिद्धाश्च परमर्षयः भागप्रतिग्रहार्थम् वै समवेता यथाविधि ताः समेत्य यथा न्यायम् तस्मिन् सदसि गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत नः शृण्वन्नोतिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती. విశ్వామిత్రుడు రామలక్ష్మణుల సహాయముతో యాగం పూర్తి చేసుకుని వెళ్తుండగా మిథిలానగరములో జనక మహారాజు తలపెట్టిన సీతా స్వయంవరానికి వారిరువురినీ తీసుకుని వెళ్తాడు.
శ్రీకాకుళం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణంలో ఉన్న మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న ఈ పోర్టు నిర్మాణం ఇప్పటికే సుమారు 70% పూర్తయినట్లు రాష్ట్ర రహదారులు, భవనాలు మరియు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి వెల్లడించారు. వ్యవసాయ శాఖ మంత్రితో కలిసి పోర్టు పనులను పరిశీలించిన మంత్రులు ఈ ఏడాది చివరి నాటికి పోర్టును ఆపరేషన్లకు సిద్ధం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. దాదాపు 4,361 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఉత్తరాంధ్రతో పాటు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ వంటి తీర ప్రాంతం లేని రాష్ట్రాలకు కీలక మార్గంగా మారనుంది. పోర్టులో బ్రేక్ వాటర్, డ్రెడ్జింగ్, బెర్తుల నిర్మాణం వంటి ప్రధాన పనులు వేగంగా పూర్తి అవుతున్నాయని అధికారులు తెలిపారు. అలాగే ఉప్పు భూముల సేకరణ, రోడ్డు, రైల్వే కనెక్టివిటీ పనులు కూడా వేగవంతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు మనం 18 దగ్గర స్టార్ట్ చేసి ఎంతవరకు వెళ్ళొచ్చు? ధన్వాడలో ప్రారంభమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వీధి నాటకం ఆకట్టుకున్న సన్నివేశాలు. ధన్వాడ రజక సంఘం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వీధి నాటకం ప్రారంభించారు. 5 రోజుల పాటుగా చెన్నకేశ్వర స్వామి వీధి నాటకం కొనసాగుతుంది. కనుమరుగవుతుందన్న వీధి నాటకాలకు జీవం పోస్తూ ప్రతి సన్నివేశం ఆకట్టుకునే విధంగా కొనసాగించారు. స్థానిక పెద్దలు ప్రత్యేక పూజలు నిర్వహించి వీధి నాటకాన్ని ప్రారంభించారు. మొదటి రోజు ఆట చాలా చూడముచ్చటగా కొనసాగింది. వివిధ వేషధారణతో పాత్రలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మొదటి రోజు నిర్వహించిన సన్నివేశాలు ప్రేక్షకులను అలరించి ఆకట్టుకున్నారు. కనకమ్మ మాసిరెడ్డిలకు చెన్నయ్య, చెన్నమ్మ దేవిలా జన్మించుట సన్నివేశం మొదటి రోజు కొనసాగింది. మాసిరెడ్డిగా కోతిరాజు, కనకమ్మ పాత్రగా ఆనంద్, పెద్ద గుండాల్ రెడ్డిగా అలుగుమీది భాస్కర్, చిన్న గుండాల్ రెడ్డిగా భానుప్రకాష్ పాత్రలు ప్రేక్షకులను అలరించాయి. హాస్యనటుడు చాకలి వెంకట్రాములు సన్నివేశాల మధ్యలో ప్రేక్షకులను నవ్విస్తూ కొనసాగించారు. నాటకం పంతులు, పుట్టగడ్డ, అప్పంపల్లికి చెందిన కె హనుమంతు, ధన్వాడకు చెందిన కె రాజన్నలో నాటకంను దగ్గరుండి పలు సూచనలు, సలహాలతో ఆటను కొనసాగించారు. Bye.